చెక్. చెక్ అండ్ మీట్. డాడీ, ఇప్పుడు నా చేతిలో ఇరుక్కుపోయావు, ఇక తప్పించుకోలేవు. నేనెవరితో ఓడిపోయాను? నా కూతురుతోనేగా. వెల్డన్ రాధా. రా విజయ్, సరైన టైంకే వచ్చావు. నా కూతురు చేతిలో ఇరుక్కుపోయాను. ఏమిటి విజయ్, ఇప్పుడు ఎలా మా నాన్నని కాపాడాలనా? మీరు ప్రయత్నం చేయండి. కమాన్, ట్రై. ఏమిటి విజయ్, నువ్వు కూడా నన్ను కాపాడావా? మీరు ఎన్ని ఎత్తులు వేసినా నేనే గెలుస్తాను. ఏం రాధా, నువ్వు నిద్రపోవడానికి టైం అవలా? మీ నాన్నతో చెస్తాడుతూ కూర్చున్నావేటి? కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు కదా, అందుకే సరదాగా ఆడుకుంటున్నాను. ఇక మీరు వచ్చేసరిగా ఆడండి. నేనా? గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్. కాయను కదుపు. ఏమిటి విజయ్, మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. విజయ్, నీకు రాధ మీద ఇష్టం లేకపోతే క్లియర్గా చెప్పు. అది మానేసి నేనెవరినో ఎప్పుడో చంపానట, అది దెయ్యమై రాధను పట్టుకుని అంతమందిని హతమారుస్తోందట. ఇది నేను నమ్మాలి. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఒక సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీతో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ చచ్చిపోయినందువల్ల 19 సంవత్సరాలకు పూర్వం మీరు చేసిన నేరం నుంచి తప్పించుకోలేరు. ఐ విల్ ప్రూవ్ ఇట్ మిస్టర్ రాజశేఖర్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఏమి డాడీ, నిద్ర రాలేదా? లేదమ్మా, మనసంతా గుబులుగా ఉంది, అందుకే నిద్ర పట్టలేదు. ఏం డాడీ? నలుగురు ఒక్కటిగా ఉండేవాళ్ళం, అందులో ముగ్గురు ఫ్రెండ్స్ చచ్చిపోయారు. ఇక నేను. డాడీ, ఇంకోసారి అలాంటి మాట అనొద్దు.
ఎప్పుడైనా ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నాకు నిద్ర రాలేదు. పదండి కార్లో రౌండ్ కొట్టేసొద్దాం. సరేనమ్మా, నే కారు తాళం తెస్తాను.